శ్రీగురుభ్యో నమ. హరి ఓం. పోతన భాగవతాంతర్గత శ్రీ విష్ణు సహస్రనామ వ్యాఖ్యాన గ్రంథము శ్రీ మహాహ్రదమజ్జనము సంధాతృఘట్టమునందలి 209వ నామము గురువు. ఈ నామాన్ని స్మరించుకునే ముందు నామానికి సంబంధించిన శ్లోకాన్ని ఒకసారి మననం చేసుకుందాం. గురుర్గురుతమోధామ సత్య సత్యపరాక్రమ నిమిషో నిమిషస్రగ్వీ వాచస్పతిరుదారధీ. గురు శ్రీ శంకర భాష్యానుసారము సమస్త విద్యానాముపదేష్టృత్వాత్ సర్వేషాం జనకత్వాద్వా గురు. సమస్త విద్యలను ఉపదేశించును. గృణాతి ఉపదిశతి ధర్మబ్రహ్మస్వరూపం ఇది గురు. గిరత్యజ్ఞానం ఇది గురు. అజ్ఞానమును నశింపజేయువాడు గురు. గురువనగా తండ్రి అనియో అర్థం కలదు. నిషేకాద్ గురు. అభిధాన కోశము ప్రకారం జనకుడు గురువు అవును. అందరకు పరమాత్మయే తండ్రి కాన గురువు అనబడిను. పోతన భాగవతం 9వ స్కంధంలో తండ్రి క్రియ రామచంద్రుడు తండ్రుల మరపించి ప్రజల తారక్షింపన్ తండ్రులనందరు మరచిరి తండ్రి గదా రామచంద్ర ధరణిపుడనుచున్. అదేవిధంగా అర్జునుడు శ్రీకృష్ణుని పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్. కృష్ణ, నీవు చరాచరాత్మకమైన ఈ విశ్వమున అంతటికీ తండ్రి అయి ఉన్నావు, పూజ్యుడును సర్వశ్రేష్ఠుడైన గురువై ఉన్నావు అని అర్జునుడనెను. శ్రీకృష్ణుడు పరమాత్మయే అవతారముగా దిగివచ్చిన వాడైనప్పటికీ లోక విడంబనార్థము సాందీపనిని గురువుగా ఎన్నుకొని కొంతకాలం శుశ్రూషలు సలుపుతూ నేర్వవలసిన విద్యలనన్నింటినీ నేర్చుకొని ప్రజ్ఞానిధి అయినాడు. పోతన భాగవతం 10వ స్కంధం ఉత్తరార్ధంలో తివిరి అజ్ఞానతిమిర ప్రదీపమగుచు అవ్యయంబైన బ్రహ్మంబుననుభవించు భరిత సత్వుండు సత్కర్మ నిరతుడు అతుల భూసుర శ్రేష్ఠుడు అలఘుండు బుధసుతుండు. ఆ మహాత్ముని వలన సకల వర్ణాశ్రమముల వారికి నేను విజ్ఞానప్రదుండనగు గురుండనయ్యుండియు గురుభజనంబు పరమధర్మంబని ఆచరించితి అని శ్రీకృష్ణుడి కుచేరునితో, మన గురువు అజ్ఞానమును చీకటికి దీపం వంటివాడు, బ్రహ్మానందానుభవంలో నిమగ్నమైన చిత్తం కలవాడు, సత్కర్మ పరాయణుడు, బ్రాహ్మణ శ్రేష్ఠుడు, పుణ్యాత్ముడు అని ప్రశంసించను. నేను విజ్ఞానప్రదాత అయిన గురువునై ఉండి కూడా సకల వర్ణాశ్రముల వారికి గురుసేవ పరమధర్మంబని ఆచరించి తిని అని కలదు. 10వ స్కంధం పూర్వార్ధంలోనే పూర్విన్ మానవులెవ్వరైన గురువాక్యోద్యుక్తులై గాని తత్పూర్వారంభము సేయబోలదనుచున్ బోధించు చందంబునన్ సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై ఉండియున్ గురువంగీకరణం గుసేయజనిరి ఆ గోవిందుడున్ రాముడున్. లోకములో మానవులు ఎవరైనా కూడా గురుకుల వాసం చేసి గురువుల ఉపదేశములను శ్రద్ధతో ఆలకించితే తప్ప విద్యావంతులు కాలేరు అని లోకములకు బోధింపవలనని శ్రీకృష్ణ బలరాములు భావించినారు. సమస్తమెరిగిన వారైనప్పటికీ జగద్గురువులైనప్పటికీ పరిపూర్ణులైనప్పటికీ కూడా ఆచార్యుని అన్వేషించుతూ బయలుదేరినారు. గుకారస్త్వంధకారస్య రుకారస్త నిరోధక. గు అనగా అంధకారం, అజ్ఞానము. రు అనగా నిరోధించుట. అజ్ఞానమును నిరోధించి తొలగించి జ్ఞానప్రదానము చేసి శిష్యుని పరమపదం వైపు నడిపించువాడు గురువు. పోతన భాగవతం 5వ స్కంధంలో జనులెల్ల అర్ధవాంఛల చేసి అత్యంత మూఢులై ఐహికంబులు మనంబులందును గోరుదురు అల్ప సౌఖ్యములకు అన్యోన్య వైరంబులంది దుఃఖముల బొందుదురు కానమును కొని గురుడైన వాడు మాయామోహవశుడునెంత జడునైనట్టి ఆ జంతువునందును దయగల్గి మిక్కిలి ధర్మబుద్ధి కన్నులున్నవాడు కానని వానికి తెరవు చూపినట్లు తెలియబలికి అతుల మగుచు దివ్యమైన
ఆ మోక్ష మార్గంబు చూపవలయు రమణతోడా అతులమగుచు దివ్యమైన ఆ మోక్ష మార్గంబు చూపవలయు రమణతోడా. ప్రజలందరూ ఏవో ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనులు చేస్తూ ఉంటారు. మూర్ఖులై ఎల్లప్పుడూ మనసులో ఐహిక ఫలములను కోరుకుంటూ ఉంటారు. అల్పసౌఖ్యం కోసం ఒకరిపై మరొకరు వైరాన్ని పెంచుకుంటారు. అంతులేని దుఃఖంలో మునిగిపోతూ ఉంటారు. అందుచేత గురువైన వాడు తానే ముందు నడిచి మాయామోహములకు లోబడిన మూర్ఖులైన జీవుల పట్ల సానుభూతి చూపించాలి. కన్నులు గలవాడు గ్రుడ్డివానికి దారి చూపినట్లుగా అజ్ఞానులకు జ్ఞానమును బోధించి సహాయపడవలను. సాటి లేనిది దివ్యమైనది అయిన మోక్ష మార్గమునకు మార్గాన్ని చూపించాలి. ఒకప్పుడు శ్రీరాముడు యజ్ఞం చేసి తనకున్నదంతా కూడా మునులకు దానం చేసేశారు. శ్రీరాముని దానశీలతకు మునులు మెచ్చుకొని వారు దానముగా తీసుకొనిన భూములను తిరిగి శ్రీరామచంద్రమూర్తికే ఇచ్చి ఈ విధంగా అన్నారు: ధరణి వలదు మాకు తపసులకేల నీవఖిల లోక గురుడవైన హరివి, నీవఖిల లోక గురుడవైన హరివి. మా మనంబులందు మలయు చీకటి బాపు భవదుదార రుచుల పార్థివేంద్ర. శ్రీరామ, ఋషులమైన మాకు భూములు వలదు. నీవు అఖిల లోకములకు గురువైన శ్రీహరివి. దయతో మా మనస్సులలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించు అని వేడుకొన్నారు. పాతంజల యోగ సూత్రాలలో స పూర్వేషామపి గురు కాలేనా ననవచ్చేదా, ఈశ్వరుడు కాలము చేతను పరిమితుడు కాడు గనుక పూర్వీకులందరకును అతడే గురువు అని చెప్పబడింది. ఆచార్య దైవ విద్యా విదిత సాధిష్టం ప్రాసత్, గురువు నుండి పొందిన విద్యయే సాధుతమమై ఉంటుంది అని చెప్పబడింది. తరువాత మహాహ్రదమజ్జనములో 210వ నామము గురుతమః. శ్రీ శంకర భాష్యానుసారము బ్రహ్మాదీనామపి బ్రహ్మ విద్యా సాంప్రదాయకత్వాత్ గురుతమః. యో బ్రహ్మాణం శ్వేతాశ్వేతరోపనిషత్తు. ప్రకృష్టమైన గురువు గనక గురుతమః అగును. సర్వులకు గురువులకు హిరణ్యగర్భుడు మొదలైన వారికి బ్రహ్మ విద్యను బోధించుటయే ఆయన ప్రకృష్టత్వము. వారందరకు తండ్రి అయి ఉండుట చేత గురుతముడు. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై. పరమాత్మ మొదట బ్రహ్మను సృష్టించి అతనికి వేదములను అందజేసినను ఉపనిషద్వాక్య ప్రమాణముచే భగవానుడు బ్రహ్మకు తండ్రియును గురువును అయినాడు. పోతన భాగవతం 4వ స్కంధంలో హరియను లోకైక గురుని చేనుక్తమై సర్వతోముఖమును స్వప్రకాశితమునగు మహిత శుద్ధ జ్ఞాన దీప ప్రభాతతిచే పరబ్రహ్మమందు తన్నును తనయందు తగ పరబ్రహ్మంబును ఎనయ కన్గొనుచు అని కలదు. మలయధ్వజుడను రాజు రాజ్యమును సమస్త భాగములను త్యజించి కులపర్వతముపై 100 దివ్య సంవత్సరములు తపస్సు చేయగా లోకైక గురుడైనటువంటి శ్రీహరి అనుగ్రహించి జ్ఞానం అనే దీపపు కాంతి చేత పరబ్రహ్మలో తనలో పరబ్రహ్మను దర్శించెను. భూసురులకెల్ల ముఖ్యుడనై సకల కులాశ్రమంబులందును ఎప్పుడున్ ధీసుజ్ఞానప్రదుడన దేశికుడన ఒప్పుచుందు ధృతి నెల్లెడలన్. అట్టి వర్ణాశ్రమంబులయందు అర్ధకుశలులగువారు నిఖిలైక గురుడనైన నాదు వాక్యంబుచే భవార్ణవము పెరుచదాటుదురు మత్పదాంబుజ ధ్యాన పరులు. అన్ని వర్ణములకు చెందిన జ్ఞానుడు సమస్త లోకములకు గురుడనైన నా వాక్యముల బోధనల ద్వారా నా పాదపద్మములను స్మరిస్తూ సంసార సాగరాన్ని తరిస్తారు. అదియునుగాక సకల భూతాత్మకుండనైన ఏను తపోవ్రత యజ్ఞదాన శమతమాదుల చేత సంతసింపను, గురుజనంబుల పరమభక్తి సేవించువారల పరిణమింతును అని భక్తితో గురువుని సేవించువారిని ప్రేమించెదను అని కలదు. అదేవిధంగా పోతన భాగవతం 10వ స్కంధం ఉత్తరార్ధంలో
గురుమతి తలపగ త్రిజగద్గురుడవనందగిన నీకు గురుడనగానుండొరుడెవ్వడు ఇంతయును నీ కరయంగ విడంబనంబ అగుగాదె హరి అని పోతన భాగవతం దశమస్కంధం ఉత్తరార్ధంలో కలదు. శ్రీహరి సమస్త లోకములకు గురువును తండ్రిను అయినవాడు. అట్టి శ్రీహరిని బ్రహ్మదేవుడు కన్నుల కరువు తీరినట్టుగా చూచినాడు. నలువప్పంగ షడంగయుక్తమహితాం నాయంబు చౌషష్టి విద్యలు సాందీపనిచే నెరింగె చెలువందన్ విన్నమాత్రంబు లోపలనే లోకగురుండు తాన తనకున్ భావింపనన్యుల్ గురుల్ గలరే లోక విడంబనార్థమగులీలల్గావే అమ్మేటికిన్. శ్రీహరి గురువులలో ఆది గురువుగాన గురుతముడు. ఆ తరువాత 211వ నామము ధామ అనగా జ్యోతి. శ్రీ శంకర భాష్యానుసారము ధామ జ్యోతి, నారాయణ పరో జ్యోతి. ధామ అనగా జ్యోతి. ఈ జ్యోతి యొక్క తేజస్సు వలననే దేహేంద్రియ మనోబుద్ధులు తేజోవంతములవుతున్నాయి. ఆ తేజస్సు బ్రహ్మమే అగుటచే ధామనామధేయుడైనాడు. పోతన భాగవతం 8వ స్కందంలో లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగు పెంజీకటి కవ్వల యౌవండే కాకృతి వెలుగు అతని సేవింతున్. ప్రళయానంతరం కారు చీకట్ల కావల అఖండమైన రూపంతో ప్రకాశించు జ్యోతి దేవుని నేను స్మరించదను అని కలదు. శివానందలహరిలో ఏకో వారిజ బాంధవ క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్వాలోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్యప్రభా వేద్యః కిం న భవస్య హో ఘనతరం కీదృగ్భవేన్మత్తమః తత్సర్వం వ్యపనీయ మే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ అని సూర్యుడొక్కడే తన ప్రకాశముతో భూమి ఆకాశములందంతటా వ్యాపించి అంధకారమును పారద్రోలి కంటికి కనిపిస్తూ ఉన్నాడు. పరమాత్మ కోటి సూర్యప్రభుడు అయినా కూడా కనపడడం లేదు. జీవునిలో ఉన్న అంధకారం అజ్ఞానము భూమి ఆకాశములందు వ్యాపించిన అంధకారమున కంటే ఎన్నో రెట్లు గొప్పది గనక కోటి సూర్యప్రకాశము గల పరమాత్మ కనిపించటం లేదని, ఆ అంధకారమును అజ్ఞానమును పారద్రోలి సాక్షాత్కరింపుమని శివానందలహరి యందు శ్రీ ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో భగవానుని ప్రార్థించినారు. భగవత్స్వరూపులైన శ్రీ కంచి పరమాచార్యులు ఒక ఉపన్యాసంలో అజ్ఞాన నివృత్తి గావించుకొని జ్ఞానరూప జ్యోతిని దర్శించుకుని మార్గమును విశదీకరించినారు. పరమాత్మ ఆనందమయుడు, ఆద్యంతరహితుడు, దేశకాలావచ్ఛిన్నుడు, అంతటను నిండి ఉన్న మహాజ్యోతి ఆయన ఆనందఘనుడు. ఆయనలోని లవలేశమే ప్రతి ప్రాణిలోనూ నేను అని జీవభావంలో ఉన్నది. ఆ మహానంద లవలేశములే మనం అప్పుడప్పుడు అనుభవించే ఆనందం. ఇది జీవుల తరతమ స్థితులను బట్టి కొద్దిగానో గొప్పగానో ఉంటుంది. ఉపనిషత్తులలో మానుషానందమని, ప్రజాపతి ఆనందమని, ఇంద్రుని ఆనందమని చెప్పబడింది. అవి అన్నీ కూడా ఆ బ్రహ్మానందమైన ఆనందంలో పరమాత్మలో లేశాలు మాత్రమే. మనం ఏ వస్తువునైనా చూడవలనంటే జ్యోతి వెలుతురు కావాలి. చీకటిలో వస్తు దర్శనం చేయలేము. దీపమో సూర్యరశ్మియో ఏదో ఒక వెలుగు అవసరం. అలాగే చూచేందుకు జ్యోతి కావాలి. మనం కంటితో చూస్తాం, అయితే కన్ను జ్యోతి కాదు. గ్రుడ్డివాడు కళ్ళుండి కూడా చూడలేడు, చూచేది జ్యోతి. గుడ్డివాడికి నేత్రజ్యోతి లేదంటాం, కాబట్టి వస్తువులు జ్యోతిలో కనిపిస్తాయి. వస్తువులను చూచేందుకు జ్యోతి కావాలి. ఈ జ్యోతి చూచేది లోపల ఉంటుంది. అదే తెలివి, జ్ఞానం, ఆనందం. అదే పరమాత్మ స్వరూపం. జ్ఞానానందమయం దేవం అదే శాశ్వతమైన తెలివి. అదే సర్వమును చూచేది, చూపించేది కూడా. సర్వత్రా నిండి ఉన్న ఆ జ్యోతి, ఆ అఖండ పరమాత్మ మన అంతఃకరణంలో ఘటాదులలో సూర్యబింబంలాగా పందిట్లో కనిపించే పరిమితమైన కాంతి బింబం వలె ప్రతిఫలిస్తూ ఉంటుంది. అదియే ధామము అనబడుతుంది. మన లోపల ఉన్న పరంజ్యోతిని తెలుసుకున్నట్టుకు లోపలికి చూడవలసిన అవసరం ఉంటుంది. అంటే మన దృష్టి, మనస్సు అంతర్ముఖం కావాలి.
లోపల ఉన్న తత్వాన్ని బయట వెతకడం మానివేసి లోపలనే అన్వేషించాలి. అది ముఖ్యం. ఈ అన్వేషణ ఎప్పుడు చేయగలం? అందులకు మనకు చిత్త నిరోధం కావాలి. అంటే బాహ్య విషయాల నుంచి చిత్తాన్ని, మనస్సుని మళ్లించి సమత్వం, శాంతి మీద కేంద్రీకరించాలి. మనం జీవించడానికి అవసరం కనుక జీవించడానికి అవసరమైనంత వరకు మాత్రమే ఇంద్రియ వ్యాపారాలను పరిమితం చేయాలి. అంతకు మించి వానికి స్వేచ్ఛ ఇస్తే దుఃఖమే. మనం జీవించేందుకు అన్నం తినాలి, అంతేకాని తినేందుకు జీవించరాదు కదా. ఆత్మస్వరూపం తెలుసుకోవడం, ఆ ప్రకాశాన్ని అనుభవించడమే జీవిత లక్ష్యం కావాలి. కనుక ఆ పరమ లక్ష్యంతో లౌకిక భోగాలను క్రమంగా తగ్గించుకుంటూ సమత్వభావాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడు మనకు శాంతం, ఆనందం కలుగుతుంది. అది పోను పోను స్థిరంగా నిలిచినప్పుడు ఒకే అఖండమైన ఆనందానుభూతి నిలిచిపోతుంది. అలాంటి స్థిరమైన ఆనందమే పరమాత్మ. దానిని సాక్షాత్కారం చేసుకోవాలి అని కంచి పరమాచార్య జగద్గురు బోధలు 9వ సంపుటంలో కలదు. విష్ణు సహస్రనామాలలోని మరిన్ని నామాలను మరోసారి స్మరించుకుందాం. స్వస్తి.